ప్రార్థన. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఉగా అంటే నక్షత్రాల నడక అని అర్థం, నక్షత్రాల గమనం అని అర్థం. నక్షత్రాలు నడక ప్రారంభించి సృష్టి మొత్తం కూడా ప్రారంభమైన రోజు కాబట్టి దీన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తారు. ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం విశేషమైన శుభయోగం కలుగుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, సంవత్సరం మొత్తం కూడా మన మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవటానికి, పరమాత్మ అనుగ్రహం సులభంగా కలగటానికి ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉగాది రోజు ఉదయం నిద్ర లేవగానే దంతధావనం చేసిన తర్వాత స్నానానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటించాలి. అదే ప్రతిగృహ ధ్వజారోహణం. ప్రతిగృహ ధ్వజారోహణం అంటే అర్థం ఏంటంటే, ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు భాగంలో ఒక కర్రను పాతిపెట్టాలి. ఆ కర్రకి పసుపుతో బొట్లు పెట్టాలి, కుంకుమతో బొట్లు పెట్టాలి, గంధంతో బొట్లు పెట్టాలి. పసుపు, కుంకుమ, గంధము ఆ కర్రకి బొట్లులాగా పెట్టిన తర్వాత ఆ కర్రకి హారతి ఇవ్వాలి. ఆ కర్రని ధర్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఎవరైతే ఉగాది పర్వదినం రోజు ఇంటి ముందు భాగంలో కర్రను పాతిపెట్టి ఆ కర్రకి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తారో వాళ్ళ గృహంలోకి ముక్కోటి దేవతలు సులభంగా ప్రవేశిస్తారు. ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం కూడా సకల శుభాలు కలగాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. దీన్నే ప్రతిగృహ ధ్వజారోహణము అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రతిగృహ ధ్వజారోహణం పూర్తయిన తర్వాత తైలాభ్యంగన స్నానాన్ని తప్పనిసరిగా ఉగాది రోజు నిర్వహించాలి. తైలాభ్యంగనము అంటే అర్థం ఏంటంటే, ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఎందుకంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే ఉగాది రోజు నువ్వుల నూనె శరీరానికి రాసుకొని తలస్నానం చేస్తారో వాళ్ళకి దరిద్ర దేవత తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఈ తైలాభ్యంగన స్నానాన్ని ఉగాది రోజు తప్పనిసరిగా నిర్వహించాలి. తైలాభ్యంగన స్నానం పూర్తయిన తర్వాత ఇంటి ముందు చక్కగా మామిడి తోరణాలు అలంకరించి ఆ తర్వాత గృహంలో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకునే సమయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం. అంటే పరమాత్మకి 3 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఉగాది రోజు మీరు పూజా మందిరంలో దీపారాధన చేసేటప్పుడు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఉగాది రోజు సర్వదేవతలను దవనంతో పూజించాలని శాస్త్రాలలో చెప్పారు. ఉగాది రోజు మీరు ఏ భగవంతుడికి పూజ చేసినా సరే పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పాల మాల సమర్పించండి. లేదా దవనం తీసుకొని ఆ దవనం మీ ఇష్టదేవత చిత్రపటాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోండి. అలా దవనం సమర్పించి పూజ చేస్తే సకల దేవతల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ఇంకొక ముఖ్యమైన విధి విధానం ఛత్ర చామరాది స్వీకారం. ఛత్రము అంటే గొడుగు, చామరము అంటే విసనకర్ర. ఉగాది రోజు గొడుగు, విసనకర్రను ఉపయోగించుకోవాలి. వాటిని గృహంలో సిద్ధం చేసుకోవాలి. రాబోయే ఎండాకాలంలో ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకే ఉగాది రోజు ఈ విధి విధానాన్ని పాటించాలని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఉగాది రోజు ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత భగవంతుణ్ణి పూజించి ఇష్టదైవాన్ని పూజించి ఉగాది పచ్చడి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది పచ్చడి గురించి మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఇది శాస్త్రాల్లో చెప్పిన శ్లోకం. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం చదువుకొని ఉగాది పచ్చడి తినండి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, శతాయు వజ్రదేహాయ 100 సంవత్సరాల పాటు వజ్రదేహంతో ఆరోగ్యంతో విరాజిల్లటానికి, సర్వసంపత్కరాయ చ సర్వ సంపదలు మాకు లభించటానికి, సర్వారిష్ట వినాశాయ
అన్ని రకాలైనటువంటి అరిష్టములు తొలగింపజేసుకోవటానికి నింబకం దళభక్షణం, వేప పువ్వుతో చేసిన ఈ ఉగాది పచ్చడిని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అందుకే ఎవరైనా ఉగాది పచ్చడి భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించే ముందు ఈ శ్లోకం చదువుకొని ఉగాది పచ్చడి తింటే సంవత్సరం మొత్తం సర్వసంపదలు కలుగుతాయి, ఎలాంటి అరిష్టములు ఉండవు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే